టాలీవుడ్లో ఇప్పుడు ఐటీ దాడుల ఎఫెక్ట్ గట్టిగానే కనబడుతోంది. మంగళవారం ఉదయం ఉన్న పలంగా ఐటీ అధికారులు దాడి చేయడంతో సినిమా వాళ్లకు కంగారు మొదలైంది. భారీ బడ్జెట్ సినిమాలు టాలీవుడ్లో భారీగా రావడంతో ఐటీ అధికారులు గట్టిగానే ఫోకస్ పెట్టారు. ఈ మధ్యకాలంలో సినిమాలు 500 కోట్లు, 1000 కోట్లు, 2000 కోట్లు అంటూ ప్రకటనలు రావడంతో ఐటీ అధికారులు హైదరాబాద్లో అడుగుపెట్టి సోదాలు స్టార్ట్ చేశారు. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలో సోదాలు నిర్వహించారు ఐటీ అధికారులు. మొత్తం 8 చోట్ల తనిఖీలు నిర్వహించారు ఐటీ అధికారులు. ప్రముఖ నిర్మాత తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు ముందు తనిఖీలు నిర్వహించారు. ఆయనతో పాటుగా మరో నిర్మాత శిరీష్, అలాగే దిల్ రాజు కుమార్తె హన్షితారెడ్డి నివాసాల్లో కూడా సోదాలు జరిగాయి. సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించారు దిల్ రాజు. రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే సినిమా దాదాపుగా 350 కోట్లతో తెరకెక్కింది. ఈ సినిమా వసూళ్లు కూడా భారీగానే వచ్చినట్లు వార్తలు వచ్చాయి. అలాగే వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నామనే సినిమాను కూడా తెరకెక్కించారు దిల్ రాజు. ఈ సినిమాకి కూడా భారీగా వసూళ్లు రావడం సంచలనమైంది. దీనిపై మేకర్స్ ఇప్పటికే పలు అనౌన్స్మెంట్లు కూడా చేశారు. ఇక తాజాగా మైత్రి మూవీ మేకర్స్ పై కూడా ఫోకస్ పెట్టారు. మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్ ఏర్నేని, CEO చెర్రీ ఇల్లు ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించారు. పుష్ప 2 నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా ద్వారా భారీగా వసూలు చేసినట్లు సోషల్ మీడియాలో, అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలు ఇచ్చారు. దాదాపుగా 2000 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు ప్రకటించారు. ఇక మ్యాంగో మీడియా సంస్థ పైన కూడా ఐటీ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. మ్యాంగో మీడియా సంస్థ భాగస్వాములు ఇళ్లల్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. సింగర్ సునీత భర్త రాముకు సంబంధించిన మ్యాంగో మీడియా సంస్థల్లో భారీ ఎత్తున సోదాలు జరిగాయి. ఇక టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పై కూడా ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. పుష్ప సినిమా కోసం దాదాపుగా 300 కోట్ల రెమ్యూనరేషన్ అల్లు అర్జున్ తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అలాగే టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పై కూడా ఐటీ దాడులు జరిగే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. రీసెంట్గా హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ నుంచి ప్రభాస్ 550 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.